ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. శ్రమ దినమందు నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, శ్రమ రాని మనిషి అంటూ లేడు, సమస్యలు లేని కుటుంబం అంటూ లేదు, కష్టం లేని బ్రతుకులంటూ లేవు కదా. ఈనాడు శ్రమల పాలైన మనిషిని చూస్తే అందరికీ లోకువే. కష్టంలో దుఃఖంలో ఉన్న వారిని 4 మాటలు చెప్పి ఓదార్చడానికి బదులుగా ఈ శ్రమ ఎలా వచ్చింది, ఏదైనా తప్పు చేశావా, ఎందుకు నీకే వచ్చింది అని రకరకాలుగా వారి సూటిపోటి మాటల చేత బాధించేవారు ఎంతోమంది ఉన్నారు కదా. ఈనాడు సొంత వారే, బంధువులే, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు పైకి అయ్యో పాపం అంటారు, కానీ లోపల ఎంతో సంతోషం. వీళ్ళకి ఇంతే కావాలి, వీళ్ళకి ఇలాగే జరగాలి అని అనుకుంటూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా రకరకాలుగా శ్రమలలో ఉన్న వారిని ఇంకా కృంగదీసే మనుషులు మన చుట్టూ విస్తరిస్తూ ఉన్నారు కదా. అంత మాత్రాన మనం కృంగిపోతూ కన్నీరు కార్స్తూ ఆందోళనలో భయాల్లో జీవిస్తే చేతకాని వారమవుతామని వాక్యం సెలవిస్తుంది. అవునండి, శ్రమ దినమందు నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువని వాక్యం చెబుతుంది. మరి ఏం చెయ్యాలి, ఎలా ఓపికగా ఉండాలి, ఎలా కన్నీరు కార్చకుండా జీవించాలి అని రకరకాల ప్రశ్నలు మనసులో వస్తాయి కదా. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎదుర్కొంటున్న శ్రమలను బట్టి, నీ చుట్టూ ఉన్న వారి మాటల గాయాలను బట్టి నువ్వు కృంగిపోవద్దు. ఈ సమయంలోనే నువ్వు ధైర్యంగా ఉండి దేవునిని సేవించుటలో ముందుకు వెళ్ళాలి. లేదన్నట్లయితే కృంగిపోయిన నిన్ను ఇంకా పడద్రోయడానికి, దేవుని దయ నీ మీద లేకుండా చెయ్యడానికి దుష్టుడు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి దుష్టునికి అవకాశం ఇవ్వక శ్రమలలో కూడా మౌనంగా ఓపికగా ఉంటూ దేవునికి అప్పగించి, దేవుని సేవలో ఆయన అప్పగించిన బాధ్యతలలో నువ్వు ముందుకు వెళ్ళాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు దానియేలు గారు ఏ తప్పు చేయనప్పటికీ తన చుట్టూ ఉన్న వారి పన్నాగం వల్ల సింహాల బోనులో వేయబడ్డాడు. వారు దానియేలును సింహాలకు ఆహారంగా చెయ్యాలనుకున్నారు. కానీ ఆ దేవాది దేవుడు, దానియేలు నిత్యము భయభక్తులతో సేవించే ఆ పరమ తండ్రి దానియేలుకు సింహాల వలన ఎలాంటి హాని కలగకుండా వాటి నోరులను మోయించినాడు. నా బిడ్డకు ఏ హాని చెయ్యొద్దని ఆ సింహాలకు ఆజ్ఞాపించాడు. ప్రియులారా, సింహాలు కూడా దేవుని సృష్టే కదా. అవి దేవుని మాట విన్నాయి, దానియేలు ప్రక్కనే కూర్చున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతటి ఘోరమైన శ్రమ కదా అది. వాస్తవానికి ఆ శ్రమను బట్టి దానియేలు దేవునిని ఎన్నో ప్రశ్నలు అడిగి కృంగిపోవలసి ఉంది. కానీ దేవుని మీద విశ్వాసం ఉంచాడు. నిరీక్షణ కలిగి నమ్మకంగా శిక్షను భరించడానికి సిద్ధపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతకంటే మన శ్రమలు తక్కువనే ఉన్నాయి కదా. మరి ఇంత భయంకరమైన శ్రమ నుండి దానియేలును రక్షించిన దేవుడు ఈ చిన్న చిన్న శ్రమల నుండి, కష్టాల నుండి నిన్ను నన్ను రక్షించలేడా? అది ఆ దేవునికే సాధ్యం కాదా? తప్పకుండా రక్షిస్తాడండి. తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, శ్రమ దినము నుండి నిన్ను రక్షిస్తానంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, బహుశా దానియేలు గారు భయంతో బాధతో ప్రార్థించడం మానినట్లయితే ఆ సింహాలకు ఆహారమై ఉండేవాడేమో కదా. ఈ సమయాన మనము కూడా మన శ్రమలలో, మన కష్టంలో, బాధలో, నిందలలో, అవమానంలో ప్రార్థించడం మానేస్తే, దేవునికి దూరమైతే, కృంగిపోయి నీరసించి చేతకాని వారమై మన కాలాన్ని, మన బ్రతుకును ముగించేవారిమేమో కదాండి. ఈనాడు నువ్వు కూడా నీ పరిచర్యలో, దేవుని సేవలో, నీ ఉద్యోగ స్థలంలో, నీ వ్యాపారంలో, నువ్వు చదువుకునే స్థలంలో, నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య శ్రమల పాలవుతున్నావా? నీ తోటి వారు అసూయ చేత లేక వేరే కారణాలను బట్టి నిన్ను దూషిస్తున్నారా? అయితే వారి మాటలను బట్టి కృంగిపోయి చేతకాని వానిగా మిగలొద్దండి.
అలాగే కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చెయ్యక వారి విషయమై దేవునికి అప్పగించి మౌనంగా ఉండు. ఎప్పుడైతే నువ్వు శ్రమలలో, కష్టంలో మౌనంగా ఉండి దేవునిపై ఆధారపడి ప్రార్థిస్తావో తప్పకుండా దేవుడు నీ పక్షమున పోరాడతాడు, నీకు న్యాయం చేస్తాడు, శ్రమల నుండి రక్షిస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈనాడు కుటుంబ పరిస్థితులు కూడా నీకు నెమ్మది లేకుండా చేస్తున్నాయేమో కదా. నిత్యం నిన్ను కన్నిటికి గురిచేస్తున్నాయి కదా. ప్రియ దేవుని బిడ్డ, రకరకాల శ్రమలను అనుభవించి కన్నీరు కార్చి రక్తం చిందించి ఆ రక్తం ద్వారా సమస్తమును దేవుడు జయించినాడు. అట్టి జయమును ఆ దేవుడు ఈనాడు మనకు అనుగ్రహించాలనుకుంటున్నాడు. కాబట్టి ధైర్యంతో ఓపిక కలిగి బ్రతుకు, ప్రార్థన ఆపకు, ఆ దేవుని సేవను నిర్లక్ష్యం చెయ్యకు. నీ విరోధుల పక్షమున ఆ దేవుడే పోరాడతాడు, నీకు గొప్ప విజయాన్నిస్తాడు. ఈ దినమున నువ్వు ఎంత పెద్ద శ్రమను అనుభవిస్తున్నా, అసలు దానిని తట్టుకోలేని స్థితిలో ఉన్నా నీ దేవునిని బట్టి ధైర్యంగా ఉండు, నీకు గొప్ప విజయాన్నిస్తాడు. ఎన్నో సంవత్సరాలుగా నీకున్న శ్రమలను, బాధలను, నీ కార్యములను దేవుడు తగిన సమయంలో నెరవేర్చుతాడండి. శ్రమల వెనుక నీ కొరకు గొప్ప బహుమానాన్ని, ఆశీర్వాదాన్ని సిద్ధపరచుతాడు. మరి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలంటే ధైర్యంతో ప్రార్థించు, పట్టుదల కలిగి విసుగక నిత్యము ఆ దేవునికి మొరపెట్టు, విశ్వాసంతో స్తుతించు, ఓపికతో దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉండు. తప్పకుండా ఆ దేవాది దేవుడు తగిన సమయంలో నీకు సహాయం చేస్తాడు. నీ శ్రమ దినము నుండి, నీ కష్టకాలం నుండి, నీ ఆపత్కాలం నుండి నిన్ను రక్షించుతాడు. ప్రియలారా, ఈ దినము నుండి చేతకాని వారిమి వలె కన్నీరు కార్చే విధంగా భయపడుతూ జీవించకుండా దేవునిని బట్టి ధైర్యంగా ఉందాము, దేవునిని బట్టి సంతోషంగా ఉందాము. ఎందుకంటే ఆయనే మనకు సహాయకర్త. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. శ్రమ దినమందు నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు అన్నారు. నిజమే తండ్రి, ఈనాడు మాకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం ఎదురైనప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, నిందలు, అవమానాలను బట్టి మేము కృంగిపోయే వారిమిగా, కన్నీరు కార్చే వారిమిగా, పడిపోయిన వారిమిగా ఉంటున్నాము దేవా. ఎంతో దుఃఖిస్తున్నాము దేవా. నెమ్మది, సమాధానం, సంతోషం లేక బ్రతుకుతున్నాము తండ్రి. అయ్యా, మా స్థితిని ఎరిగి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ దినము నుండి మేము అట్టి విధానంలో జీవించకుండా మీ పాదాల వద్ద సాగిలపడి ఎల్లప్పుడూ మీకు మొరపెట్టే హృదయాన్ని కలిగి ఉండుటకు మీరే మాకు సహాయం చేయండి దేవా. ఈనాడు కష్టంలోనే, శ్రమలోనే అత్యధికంగా మిమ్మల్ని వెంబడించే వారిమిగా, పట్టుదల కలిగి మీకు మొరపెట్టే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి, మాకు సహాయం చెయ్యండి. ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు చేసే ప్రతి పనిలో తోడయ్యుండండి దేవా. మంచి బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పనులలో, ప్రయత్నాలలో, ప్రయాణాలలో తోడయ్యుండండి దేవా. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు రకరకాల సమస్యలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి, అక్కరు కొరతలను బట్టి బాధపడుచున్నారో అట్టి వారందరినీ కూడా మీరు కనికరించండి దేవా. సహాయం చేయండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు విశ్వాసంతో మీకు ప్రార్థిస్తుండగా, నమ్మకంతో మీ వైపు చూస్తుండగా మీరే వారి ఎడల ఈ దినమున గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు అద్భుతకరుడవు దేవా, ఆశ్చర్యకరుడవు తండ్రి. అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. జీవము గల దేవుడవు ప్రభా, చూచుచున్న దేవుడవు తండ్రి. అయ్యా, అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంత గొప్ప దేవుడవైన మీరు మాకు దేవునిగా ఉన్నందుకు వందనాలు. మమ్మను ధన్యుల గుంపులో చేర్చినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన
నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తుండగా వారికి మీరే చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు గవర్నమెంట్ జాబుల కొరకు బిడ్డలు ఎన్నో కోచింగులు తీసుకుంటున్నారు, రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్నారు, ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు. అట్టి బిడ్డల పట్ల మీరే కృప చూపించండి దేవా. బిడ్డల ప్రయాసాన్ని మీరు దీవించండి దేవా. శ్రేష్టమైన జాబును పొందుకొనుటకు మీరే సహాయం దయచేయండి. బిడ్డల పట్ల అధికారులకు మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి. చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే కృపను దయచేయండి. బిడ్డలు రాకపోకలో తోడయుండి సహాయం దయచేయండి. అయ్యా, బిడ్డలు పరీక్షలు రాయడానికి వెళ్తుండగా, రాసి తిరిగి ఇంటికి వస్తుండగా చక్కటి క్షేమాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ప్రయాణించే ప్రతి వాహనాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. పరీక్షల సమయంలో ఏ ఒక్కరూ అనారోగ్య పాలవ్వకుండా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, వివాహాలు జరగక బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే సహాయం చేయండి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరత లేకుండా జరుగుటకు సహాయం చేయండి. సంతానం లేక బాధపడుతున్న భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిలో ఉండే సమస్త లోపాలు మీకు తెలుసు దేవా. వారిలో ఉండే సమస్యలను మీరు దూరపరచండి దేవా. మూయబడిన గర్భాలను తెరవండి దేవా. బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. శ్రేష్టమైన బహుమానాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. డెలివరీ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున సహాయం చేయండి. అయ్యా, తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, చక్కటి క్షేమాన్ని అనుగ్రహించండి. డాక్టర్స్ కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు సొంత గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. ఈ దినమున గృహ నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కొరతను కూడా మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ దినమున వ్యాపారాలు స్టార్ట్ చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న మీరు బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున హాస్పిటల్కి చెకప్ నిమిత్తం వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు కనికరించండి దేవా. ఈ విధంగా బిడ్డలు ఏ పని చేస్తున్నా మీరే వారికి తోడయుండి అత్యధికమైన సఫలతను, ఆశీర్వాదమును, విజయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఇండ్లు అమ్మాలని కొనాలని, ల్యాండ్ అమ్మాలని కొనాలని, ఇతర ప్రాపర్టీస్ వస్తువులు అమ్మాలని కొనాలని ప్రయత్నిస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. కృప చూపించండి దేవా. ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మంచి జ్ఞానం చేత వారిని నింపండి దేవా. ఈనాడు బిడ్డలు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూతగాదాలతోటి, ఆస్తుల పంపకాలను బట్టి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పట్ల మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు భర్తను కోల్పోయిన వారిని, భార్యను కోల్పోయిన వారిని, తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘస్థులను, స్నేహితులను, బంధువులను, ఇరుగు పొరుగు వారిని కోల్పోయి బిడ్డలు బాధపడుచుండగా వారి కన్నీటిని మీరు తుడవండి. బిడ్డల్ని ఆదరించండి. ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బీపీ, షుగరు, ఆస్తమా, మరి టైఫాయిడ్, జ్వరాలు, రకరకాల గుండె సంబంధిత వ్యాధులతోటి, క్యాన్సర్ వ్యాధులతోటి బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరే ముట్టి బాగు చేయండి దేవా. బిడ్డలకు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈనాడు వారి వ్యాధులను బట్టి, జబ్బులను బట్టి ఏ ఒక్కరూ మరణించకుండా ప్రతి ఒక్కరిని సజీవులనుగా కాచి కాపాడమని, మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్ళ కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా.
బిడ్డలు సమస్యలు శ్రమలతోటి శత్రు భయాలతోటి బాధపడుచుండగా మీరే వారి విషయమై గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డలు స్కూల్స్కి ఆట స్థలాలకు వెళ్తుండగా మీరే వారిని కాపాడండి. బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయండి. భార్యాభర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. ఈనాడు కుటుంబం అంతా మీ సన్నిధిలో సాగిలపడి అనుదినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు మీ అందు ఆనందించుటకు మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, వారి బాధ సమస్తం మీకు తెలుసు ప్రభా. అయ్యా, ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, భయాల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. ప్రతి రిక్వెస్ట్కి మీరే గొప్ప సమాధానం దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయండి. వారి చుట్టూ మీ దూతలు నుంచండి. వారి చేతి పనిని మీరు దీవించమని అయ్యా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డల హృదయ వాంఛలను మీరు తీర్చమని, ఈ దినమున బిడ్డల పట్ల మీరే అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించమని, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.